महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై, నారదముని నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. సింహరాశికి సంబంధించి క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం ఈ 9 పాదాలు కూడా వెరసి
సింహరాశి. సో అదేవిధంగా ఇక్కడ మఖ సంబంధించి మా మీ మూమే టా టీ టు టే ఈ అక్షరాలు మీ యొక్క పేరులో మొదటి అక్షరం అయితే కనుక సింహరాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మేషరాశి వారికి ఇక్కడ ఈ సింహరాశి వారికి సంబంధించి గురుని యొక్క సంచారం చూస్తే కనుక వీరికి దశమ స్థానంలో మొదలవుతూ ఉంది. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఉన్నారు. అదేవిధంగా శని సంవత్సరం మొత్తం కూడా సప్తమ స్థానంలో లోహమూర్తిగా ఫలితాన్ని ఇస్తున్నారు. రాహుకేతువులు సంవత్సరం మొత్తం కూడా అష్టమ ద్వితీయ స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచరిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే దశమస్థానంలో గురువుకి కేంద్రాధిపత్య దోషం వచ్చి దశమస్థాన సంచారంలో గురువు గారి యొక్క సంచారం మొదలవుతుందో వీరికి ఇక్కడ ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి నూతన అవకాశాల కోసం చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో ఉద్యోగం వచ్చినందుకు వీళ్ళకి ఒక పక్క ఆనందము, అదేవిధంగా ఇంతగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందా, ఇన్ని పనులు చేయాల్సి వస్తుందా ఈ ఉద్యోగంలో అనే ఒక రకమైన భావన ఈ రెండు కూడా కలుగుతూ ఉంటాయి. పనిచేసే చోట ఆటంకాలు, అధికారులకి సంబంధించి ఏవైతే మీ పైన అధికారులు బాసెస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మీకు అంతగా సహకారం వాళ్ళ నుంచి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దశమ గురుడి వల్ల కేంద్రాధిపత్య దోషం వల్ల దోషాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ మీరు వాటిలన్నింటినీ అధిగమించగలుగుతారు. ఎందుకంటే గురుడు సువర్ణమూర్తి అయ్యాడు కాబట్టి. సో కేంద్రాధిపత్య దోషంలో ఉన్న గురుడు ఈ అధికారిక చిక్కుల్ని అధికారుల నుంచి కొంచెం ప్రశంసలను తగ్గించటము, సో ఇలాంటి కొన్ని విషయాల్లో వీళ్ళకి స్ట్రెస్ ఉన్నప్పటికీ మూర్తిత్వం చేత వీళ్ళు బయటపడగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగస్తులకి తప్పకుండా ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ సంవత్సరాంతానికి ఏదైతే గురుని యొక్క వక్రం ఉంటుందో ఆ సమయంలో ముఖ్యంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఇంకా క్రమక్రమంగా వృత్తి వ్యాపారాల్లో కూడా సింహరాశి వారు మొదట ఇలా ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఉద్యోగ స్థానంలో గురుడి వల్ల మళ్ళీ ఉన్నత స్థితులకి వెళ్ళగలుగుతారు. సో వీళ్ళకి వైవాహిక జీవితం చూస్తే కనుక సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమ రాహుదోషం అనేది వెంటాడుతూ ఉంది. సో కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మానసికమైన కొన్ని టెన్షన్స్, యాంగ్జైటీని పెంచే కొన్ని విషయాలు, సో డైలీ రొటీన్లో నిత్యం కూడా ఏదో ఒక టెన్షన్ అనేది మైండ్లో ఉండటం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి విషయాల వల్ల వైవాహిక జీవితం కొంత డిస్టర్బెన్స్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి దశమస్థాన గురుడి వల్ల తప్పకుండా కేంద్రాధిపత్య దోషం ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా వీళ్ళకి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇంకా వీళ్ళు నెమ్మదిగా అంటే అష్టమ రాహు దోషాన్ని భరిస్తున్నప్పటికీ దశమంలో గురుడు ఉన్నప్పటికీ ఇటు టెన్స్డ్ మైండ్, అటు వృత్తి ఉద్యోగాల్లో చేసే పనులు ఎక్కువగా ఉండటం అన్నీ ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా వీళ్ళు గురువు గారి సంచారం మొదలైన దగ్గర నుంచి నడుస్తున్న కొద్దీ వీళ్ళకి ఉత్సాహం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇక కళత్ర స్థానమైన సప్తమ స్థానంలో ఒక పక్క శని యొక్క సంచారం ఉంది, అష్టమ స్థానంలో రాహు సంచారం ఉంది. సో రెండూ కూడా కళత్ర సౌఖ్యాన్ని తగ్గిస్తూ ఉన్నాయి కాబట్టి మ్యారిటల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, జీవిత భాగస్వామి తప్పకుండా పట్టించుకోవాలి, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీ బాధ్యతను తప్పక నెరవేర్చాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత డిలేగా మీకు ఏమన్నా ఆర్డర్స్ రావటం కావచ్చు, ఏదైనా అప్రూవల్స్ కానీ కొంచెం డిలేగా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. కానీ బట్ మొత్తంగా చూస్తే కనుక సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్న ఈ యొక్క శని భగవానుడి వల్ల వ్యాపారము, అటు వృత్తి, మీరు చేస్తున్న కంపెనీ
మీ ఓనరు లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంత మందకొడిగా ఉన్నప్పటికీ కూడా కాలక్రమేణా నెమ్మదిగా అవి ఏవైతే డిలే అవుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు చేసే వ్యాపారాలు మొదట ఆ ప్రయత్నాల్లో ఆలస్యం అనేది కలుగుతుంది. అలాగే చట్టపరంగా లీగాలిటీ ఉందా లేదా, న్యాయబద్ధంగా ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. శని వక్రగతుడైనప్పుడు మళ్ళీ ఈ యొక్క రాశిలో తప్పకుండా మళ్ళీ న్యాయపరమైన చిక్కులు ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో ఈ విషయం కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో రాహు అష్టమ స్థాన సంచారం, కేతు ధనస్థానంలో ప్రభావితం అవుతూ ఉన్నారు కాబట్టి వ్యవహారిక ప్రతిబంధకాలను ఎక్కువ వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ద్వితీయ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం కనిపిస్తూ ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ కొంత అదర్ సోర్స్ ఆఫ్ వెల్త్, జాయింట్ అకౌంట్స్ కానీ, పార్ట్నర్స్ వెల్త్ కానీ, మీ జీవిత భాగస్వామి నుంచి వచ్చే ఆర్థికపరమైన సపోర్ట్ కానీ, అత్తమామల నుంచి వచ్చే సపోర్ట్ కానీ ఇది ఈ సమయంలో కొంత కొరవడడం అనేది గమనించవచ్చు. సో కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి మనం ముఖ్యంగా చూస్తే కనుక అష్టమ రాహు ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం కుటుంబ బాధ్యతను విస్మరించకుండా ఉండకూడదు. ధనపరమైన విషయాల్లో కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్, ఆర్థిక లావాదేవీలు చేసే విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అవసరంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ అష్టమరాహు ఎఫెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు, దశమ గురుడు వల్ల ఉద్యోగంలో చేంజెస్ ఎప్పుడు రావచ్చు, ద్వితీయ కేతు వల్ల ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండే ఆస్కారాలు ఉంటాయి అనేది మనం వీక్లీ మంత్లీ రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఇంకా మనం ట్రాన్సిట్లో ముందుగా చెప్పుకుంటాం కాబట్టి ఇంకా మాసగ్రహాల యొక్క కదలికలు బట్టి కూడా మనం అవి కూడా ఫాలో అవుతాం కాబట్టి ఇంకా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళచ్చు. మఖా నక్షత్రం ముఖ్యంగా చూస్తే కనుక ఈ యొక్క మఖా నక్షత్రం వారికి సంతాన వృద్ధి అనేది కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ధనపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ మఖా నక్షత్రం వారు ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి. వీరికి థ్రోట్కి సంబంధించిన విషయంలోనూ వాక్కుకి సంబంధించిన విషయంలోనూ చిన్నపాటి ఇబ్బందులు మఖా నక్షత్రం వారికి సూచిస్తూ ఉన్నాయి. అలాగే ఉబ్బ నక్షత్రం వారికి సంబంధించి మనం చూస్తే కనుక వ్యాపారాలు సామాన్యంగా ఉన్న, వివాహాలు కొంత డిలేగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా కొంచెం డిలే అయినా మళ్ళీ వీళ్ళకి కార్యజయం అనేది కలుగుతూ ఉంది వీరికి. సో ఏదైతే అష్టమ రాహు దోషం వీరికి ఉంది కాబట్టి టెన్స్డ్ మైండ్ అనేది మాత్రం ఎప్పుడు ఉంటుంది. తీసుకునే విషయాల అవగాహనతో మీరు డెసిషన్స్ తీసుకుంటే కనుక ఆ యొక్క మైండ్లో ఎక్కువ టెన్స్ అనేది తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఉత్తర నక్షత్రం మనం చూస్తే కనుక ఏదైతే ఈ రవి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం ముఖ్యంగా సింహరాశి కూడా రవి అధిపతి అవటం వల్ల ఈ రాశి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా రవి అష్టమంలో ఉండే సమయం 13 ఏప్రిల్ 2024 వరకు కూడా కొంత రవి అష్టమంలో ఉన్నప్పుడు, అదేవిధంగా జూలై 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు కూడా రవి ద్వాదశంలోనూ జన్మంలోనూ ఉండే సమయంలోనూ, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా అర్ధాష్టమంలో రవి సంచరించే సమయంలోనూ వీరు కొంత ఈ సింహరాశి వారందరూ కూడా కొంత జాగ్రత్తతో ఉండడం అనేది అవసరం. అలాగే ముఖ్యంగా ఈ ఉత్తర నక్షత్ర జాతకులు ఎప్పుడైతే రవి అనుకూల పరిస్థితుల్లో లేరో అప్పుడు మీరు కొంత ఎక్కువగా సమస్యలు ఫేస్ చేయకుండా, అప్పుడు మనం ఎలాగో మంత్లీ వీక్లీలో రెమెడీస్ అవి చెప్పుకుంటాం కాబట్టి వాటి నుంచి అధిగమించవచ్చు. సో మొత్తంగా ఇక్కడ వీరికి ఉత్తరా నక్షత్రం వారికి కూడా సర్వత్రా జయం అనేది కలిగే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో క్రోధినామ సంవత్సరానికి సంబంధించి సింహరాశికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. సో మరొకసారి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.